హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత నేను ధనియాలు, జీలకర్ర, లామొగ్గ, దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు గుండ వేసుకున్నానండి. మీరైతే జీడిపప్పు గుండ లేకపోతే గసగసాలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత 3 ఉల్లిపాయలు నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అది ఇందులో వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో ఇవి తీసుకున్నాను. చూసారు కదండి, మిక్సీ పట్టుకున్నప్పుడు ఇంకా నలగాలి కదండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే నాకు మసాలా రెడీ అయిపోయిందండి. ఇది నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇందాక మసాలాలు వేయించిన ఆ కుక్కర్లోనే నేను మళ్ళీ కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక చిన్న అనాసపు వేసుకున్నానండి. పలవాకు వేసుకున్నాను 2 ఆకులు. ఇప్పుడు చికెన్ అని వచ్చేస్తుంది. మటన్ నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. నాకు దానికి కావాల్సినవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఇవన్నీ నేను ఒక ప్లేట్లో రెడీ చేసుకుని పెట్టుకున్నాను. మసాలా అయితే ఇందాక మిక్సీ జార్లోనే ఉంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసుకున్నాను కదండి. వీటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇందాక మసాలాలో కూడా నేను ఒక 2-3 ఉల్లిపాయల ముక్కలు వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 ఉల్లిపాయలే తీసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుందని. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదండి. తర్వాత మసాలా వేసుకున్నాను, నూరి పెట్టుకున్నది. ఇది బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి. కలుపుకున్నాక ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న మటను ఇది ముందుగానే నేను కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. నేనైతే ఈ వీడియోలో మీకు చూపించలేదు. మటన్ వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. సరిపడగా కారం వేసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచాక తర్వాత నేను కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకున్నానండి. ఒక 2 నిమిషాలు కొంచెం వేగిన తర్వాత నేను కర్రీకి సరిపడగా వాటర్ వేసుకున్నాను. చూసారు కదండి, ఇలా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. మటన్ కదండి, అందుకని నేను ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉంచుకుని ఒక 5 విజిల్లు వచ్చాక అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఆ విజిల్ పైకి తీస్తే గరిటతో అందులో ఏమన్నా ఆవరంటే పోతుంది కానీ అలా చేసిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేశానండి. చూసారు కదండి కర్రీ ఎలా కనిపిస్తుందో మీకు. నాకు ఇంకా ఇందులో కొంచెం వాటర్ ఉందండి, అందుకని మళ్ళీ నేను ఒకసారి స్టవ్ మీద పెట్టుకున్నాను. చూసారు కదండి, వాటర్ కొంచెం లైట్గా వాటర్ ఎలా కనిపిస్తుందో. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. నేను మళ్ళీ ఈ కర్రీని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకున్నానండి.
ఇదిగోండి గ్రేవీ మొత్తం దగ్గర పడుతుంది. తర్వాత కర్రీ గ్రేవీ దగ్గర పడ్డాక నేను దింపేసుకున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో క్రిస్పీ మటన్ కర్రీ, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ వాచింగ్.